జగత్తి పునాది వేయకబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన దేవా, ప్రేమ నమ్మకం కలిగిన పిల్లలకు తండ్రి వందనాలు చెల్లిస్తున్నాను. నీ సాక్షిగా నన్ను ఉంచుతూ వచ్చినారు. కొద్ది మాటలు నీ బిడ్డలకి నా సాక్ష్యాన్ని పంచుకోవడానికి మీరు సహాయపడుతూ రండి. నేనైతే దేవా చెప్పలేని స్థితి అయినప్పటికీ నా గంభీరమైన స్వరంతో నాయన నీ ఎదుట నిలబడి నాకు నీ సాక్షిగా నన్ను ఉంచినట్లు నీ కృప చూపిస్తూ రమ్మని వేడుకుంటున్నాను. దయతో బిడ్డలు కూడా విననట్లు దేవా నీ యొక్క సాక్ష్యం వెల్లడిపరుస్తూ రండి. దయతో నీ సాక్షిగా నన్ను నిలబెట్టుకుంటూ వచ్చినారు. నీ మాటలు దేవా తెలియపరిచినట్లు దయతో కృప చూపిస్తూ రమ్మని వేడుకుంటున్నాను. దయతో కరుణించి కనికరించి కృప చూపించి ఇంతవరకు ఉదయం నుండి ఇంతవరకు కాపాడుతూ రక్షిస్తూ వచ్చినారు. ఉదయం నుండి ఇంతవరకు వాక్య పరిచయలో వినటంలో బిడ్డలకి శక్తినిస్తూ వచ్చినారు. కొద్ది సమయం దేవా సాక్ష్యాన్ని పంచుకుని దేవా ఆ యొక్క క్విజ్లో కూడా మీరే సహాయపడుతూ రమ్మని యేసుక్రీస్తు నామంలో దేవా నేను ఏది చెప్పాలో అది నా నోటి ఉంచుతూ రమ్మని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నా పేరు రేవతి, మాది విజయవాడ. ప్రస్తుతానికి బెరాకా మందిరం బేతనీయ మందిరంలో ఉంటున్నాం. బెరాకా ఇదివరకు చేసాం, అది కూడా మాదే. ఇప్పుడు ప్రస్తుతానికి బేతనీయ మందిరంలో దేవుడు ఉంచుతూ వచ్చాం. మేము అన్యజనుల నుంచి రక్షించబడుతూ వచ్చినాం. అన్యజనుల్లోంచి దేవుడు మమ్మల్ని రక్షించుకుంటూ వచ్చాడు. అంటే ఫస్ట్ నుండి నేనైతే పూజలు విగ్రహాలు అయితే నాకైతే తెలియదు, కానీ మా అమ్మగారు బాగా పూజలు విగ్రహారాధన చేస్తూ ఆ స్థితిలో ఉంటూ వచ్చినారు. మా యొక్క బంధుమిత్రులు ఎవ్వరు ఇంతవరకు ఇంకా రక్షణ అనుభవంలోకి రాలేదు. దేవుడు అంటే తెలుసు, అంతవరకు పూర్తిగా అంగీకరించే అనుభవంలోకి అయితే రాలేదు. వాళ్ళు ఇంకా మారలేదు. అమ్మ చిన్నప్పుడు నాన్న చనిపోయాడంట. తర్వాత దేవుడు అనేది తెలియదు ఎవరికి. అమ్మగారు వాళ్ళ అమ్మగారు అమ్మమ్మ వాళ్ళందరికీ ఎవరికి దేవుడు అనేది తెలియదు. ఆ తెలియని స్థితిలో ఉంటున్న స్థితిలో అమ్మకి జ్వరం వచ్చిందంట. అది ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఆ జ్వరం తగ్గట్లేదు. ఏ డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా జ్వరం అనేది తగ్గట్లేదు. వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక అమ్మమ్మ వేరే వాళ్ళు చెప్పారంట, ప్రార్థన చేస్తే తగ్గిద్ది. కొంచెం మా వాళ్ళు విగ్రహారాధకులు కాబట్టి వాళ్ళు త్వరగా ఏది చెప్పినా నమ్మరు. కొంచెం అది మాలాపురం అని అట్లా వెళ్తే అక్కడ మందిరంలో ప్రార్థన చేస్తారు, అక్కడ తగ్గిద్దమ్మా అని చెప్తే అమ్మమ్మ విని ఆ మాలాపురం అంటే ఎవరన్నా తెలిస్తే ఇదేమో మతం కులం అంటారు కదా, ఆ స్థితిలో దేశిస్తారేమో అని ముసుకేసుకుని తీసుకెళ్ళిందంట అమ్మని. అక్కడ సేవకుడు ప్రార్థన చేస్తే అమ్మకి జ్వరం తగ్గిపోయింది. జ్వరం అంటే చలి జ్వరం అంటే ఏదో కొంచెం దాటితే వచ్చిందంట. మంత్రిచ్చినవి ఉంటాయి కదా, అవి దాటితే జ్వరం వచ్చిందంట. అది ఎక్కడికి వెళ్ళినా ఏ మందులు వాడినా తగ్గల, ప్రార్థన వల్లే తగ్గింది. అప్పటి నుండి అమ్మకి విశ్వాసం వచ్చింది. దేవుడు మాటలు వింటూ వచ్చింది. రేడియోలో అట్లా అమ్మమ్మకి చెప్పడం. చిన్నప్పటి నుండి అమ్మ పని చేస్తూనే వాళ్ళ నాన్నగారు చనిపోయేసరికి చదువు ఆపేసింది, పని చేస్తూనే వచ్చింది. అట్లా దేవుడి మాటలు వినుట వలన ఏం కలిగిద్ది? విశ్వాసం కలిగిద్ది. అట్లా అమ్మ మారుతూ వచ్చింది. లేదంటే అమ్మ బాగా విగ్రహారాధన అంట. ఆ పేర్లు వదిలే కానీ పెద్ద పెద్ద విగ్రహాలు ఉండి వాటికి పూజిస్తా వచ్చి ఉపవాసాలు ఉంటూ వచ్చేది. ఏది చేసినా తనకి ఏమవలా తగ్గలేదు, స్వస్థత లేదు. శీఘ్రంగా స్వస్థత ఇచ్చేది ఎవరు? మనకి దేవుడే. అట్లా దేవుడిని స్వీకరిస్తూ వచ్చింది. అమ్మ రక్షణ అనుభవంలోకి వచ్చింది. అయినప్పటికీ కూడా వినకుండా నాన్నగారిని చేశారు. నాన్న అయితే రక్షణ అనుభవం లేదు,
చుట్టాలే అంట అమ్మ వాళ్ళకి, కానీ దేవుణ్ణి ఎరగల. నాన్నకి ఫుల్ డింకర్, తాగుడు అలవాటు ఉంది, అన్ని స్మోకింగ్, అన్ని అలవాట్లు ఉన్నాయి నాన్నకి. అటే స్థితిలో ఉండగా అమ్మని చేసుకున్న కానీ అమ్మకి శ్రమలు ఎక్కువైనాయి. పుట్టడం బాగా, అసలు ఈ ఎముక ఇరిగింది, ఎముక ఇరగలేదని ఏం లేదు, ఇవన్నీ మెడ కానికి మొత్తం ఇరిగేంతగా కొట్టేవాడు, అంత కక్ష. అయితే దేవుడు ప్రార్థన చేసుకుంటా ఉంటే అన్నయ్యని ఇచ్చాడు. అన్నయ్యని ఇచ్చిన 3 సంవత్సరాలకి నన్ను ఇచ్చాడు. అట్లా నా చిన్నప్పటి జీవితం కొనసాగుతూ వచ్చింది. దేవుళ్ళలోనే ప్రార్థన నేర్పుతూ వచ్చింది అమ్మ. నాకు వేరే ఏం తెలీదు, చిన్నప్పటి నుండి ప్రార్థన. అన్నయ్య పుట్టినాక 3 సంవత్సరాలు గర్భం రాకపోతే ఆ గర్భసంచి ఏమైందంటే నీటి బుడగలు వచ్చేసి గర్భసంచి తీసేయాలి అంటే, ఒక్కడే కుమారుడు పుడితే కూడా ఏదో తిడతారంట, గొడ్డుమూత్రాల అది ఇదని. నానమ్మ మాట అంటే అదే బాధ వచ్చి బాగా ఏడ్చి, ప్రవ్వా నాకు ఒక బిడ్డను, ఎవరిని ఇచ్చినా పర్లేదు, నాకు ఒక బిడ్డని ఇవ్వయ్యా అని ఏడ్చి ప్రార్థన చేస్తే ఒక తెల్ల చామంతి పువ్వు తీసుకొచ్చి అమ్మ చేతిలో పెట్టాడు. ఆ తెల్ల చామంతి పువ్వుగా అదే సంవత్సరంలో నేను పుట్టాను. నా ఆడపిల్ల పుట్టడం నాన్నకి ఇష్టం లేదు. నాకు ఇంకా మళ్ళీ రెండో కూడా కుమారుడే కావాలనేవాడు. చూడడానికి కూడా హాస్పిటల్కి కూడా రాలే. అంటే నాన్న లోకంలోనే ఉన్నాడు, మారలేదు, మారు మనసు అనుభవం లేదు. నేను పుట్టిన కాడి నుంచి దేవుడు అదే వాళ్ళందరూ చూసేవాళ్ళే ఉండంటే చక్కగా పుట్టింది, తెల్లగా ఉంది పాప, చాలా బాగుంది, ఒక్కసారి చూడంటే అప్పుడు చూసిన కాడి నుంచి నాన్న హృదయం కూడా కరిగింది. బాగుంది పాప, చాలా తెల్లగా ఉంది. అది వాళ్ళు అంటే మా విగ్రహారాధనలో ఏమంటారంటే లక్ష్మీదేవి ఏదో పుట్టిందంటారు కదా, అట్లా చెప్పారంట, నచ్చ చెప్పారంట. సరే నాన్న అంగీకరించాడు. తర్వాత నుంచి నేను పుట్టిన కాడి నుంచి దేవుడు నాన్న ఎవ్వరు కలవకుండా కొంచెం కొంచెంగా విశ్వాసం నాన్నలో కూడా కలుగుతూ వచ్చింది. కాళ్ళల్లో ఆనలు వేస్తే, ఆనలు తెలుసా, కాళ్ళలో ఇంత ఆనలు వేసి పుళ్ళు వచ్చేసి నడవలేని స్థితిలో, ఆఖరికి వాష్రూమ్ కూడా వెళ్ళలేని స్థితిలోకి వచ్చాడంట. అప్పుడు మీ దేవుడు నిజంగా గొప్ప దేవుడైతే నాకు ఈ ఆనలు పోవాలి, అట్లా పరీక్షలు పెడితే వచ్చేవాడంట అమ్మకి. అమ్మ ఏడ్చి ప్రార్థన చేయడం, ఒక ఆయన వచ్చి జెండుబాం లాంటిది కాళ్ళల్లో పెట్టి అగ్గుపుల్ల గీసినట్టు కనిపించడం నాన్నకి. అప్పుడు నాన్న మారుతుంది, అంటే నిదానంగా, బాగా ఏం మారలేదు, కొంచెం కొంచెంగా మారుతూ వచ్చాడు. కానీ తాగుడైతే మారల. చిన్నప్పటి నుండి నానంటే తాగి కొడతాడు, అదే ఇంకా ఆయన ప్రేమ అనేది అంతగా తెలియదు, కానీ కొంచెం తండ్రిగా ప్రేమించేవాడు అంతవరకు. ఇంకా అన్నయ్య ఎదుగుతూ వచ్చే క్రమంలో అన్నయ్యకి 12వ సంవత్సరం వచ్చింది. 12వ సంవత్సరం వచ్చే క్రమంలో అన్నయ్యకి ఏమైందంటే తెలియని వ్యాధి వచ్చింది. అది ఏమవుతుందో తెలియదు, పిచ్చి పిచ్చిగా కొరికేసుకోవడం. వ్యాధి కాదు, అది ఎవరో ఏదో చేస్తే అట్లా వచ్చిందంట. అయినోళ్ళే ఆ వీధిలో బాగా అదే షాదాన్ని పట్టేది అంటారు కదా, దురాత్మ, అట్లా ఆ ఇదిలో ఉన్నాడు. ఏమవుతుందో తెలియదు. తీసుకెళ్ళి బందరు, మాది ఊరు పేరు లంకపల్లి, నాన్న వాళ్ళది, అమ్మేమో కైకలూరు. అన్నయ్యని తీసుకెళ్ళి బందర్లో హాస్పిటల్ ఉంటుంది పెద్దది, ఆ హాస్పిటల్లో పెట్టారు. 6 నెలలు బందర్ హాస్పిటల్లో అన్నయ్యని పెట్టారు. పెడితే పిచ్చి పిచ్చి కొరికేసుకోవడం, నేను వెళ్తే నన్ను కొరికేయడం. నేను చిన్నపిల్లని, 7 ఏళ్ళు అలా ఉంటాయి, 8 ఏళ్ళు తెలీదు. అన్నయ్య అంటే మామూలుగా ఇష్టంగా ఉంటారు కదా ఒకరికొకళ్ళు, 2 పిల్లలు ఉంటే అట్లా అన్నయ్య దగ్గరికి వెళ్తే కొరికేయడం, అట్లా తెలియని స్థితిలో తనున్నాడు. ఆయన ప్రార్థన చేస్తా, ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళి ప్రార్థన చేస్తారు కదా, ఆ ప్రార్థన చేస్తా ఒక ఆయన వచ్చాడు. ప్రార్థన చేస్తానికి వస్తే ఆయన ప్రార్థన చేయించుకుంటే తగ్గిపోతుందంట. ఇది శరీర బలహీనత అయితే తగ్గిపోతుందమ్మా, ఏమన్నా పట్టి ఏడిపిస్తే ఈ నూనె రాసి ప్రార్థన చేసి ఇస్తాను, రాయండి,
శరీర బలహీనత కాబట్టి ఎక్కువైపోతుంది అన్న. అట్లా అని శరీర బలహీనత కాదు కాబట్టి అది రాయంగానే ఇంకా ఎక్కువైపోయింది. అది ఎవరైతే మమ్మల్ని ద్వేషించారో వాళ్ళు వచ్చి మీ అబ్బాయి బతకడు, చనిపోతాడు, ఇంకా డాక్టర్లు చెప్పారు బతకడు అని అంటే, అప్పుడు నాన్న గేటు పట్టుకుని హాస్పిటల్ గేటు, ప్రభా నిజంగా నువ్వు ఉంటే నా కొడుకుని బతికించు, నా కొడుకుని నీ సేవకి ఇచ్చేస్తానని చెప్పాడంట. అయితే నాన్న ఏడ్చి చెప్పిన విషయం మాకైతే తెలియదు, కానీ హాస్పిటల్ నుండి మందిరానికి తీసుకెళ్ళిపోయాం. ఎక్కువైంది కదా ప్రార్థన చేస్తే, అట్లా మందిరంలో పెట్టి 24 గంటలు వాళ్ళు మందిరంలో 24 గంటలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాళ్ళు. సినిమా రీళ్ళు వచ్చినట్టు అన్నయ్య మీదకి అన్నీ, నేను పలానా నుంచి పలానా చోట నుండి వచ్చా అన్నీ చెప్తా వచ్చాయి. మాకు చిన్నప్పటి నుంచి వింటా ఉన్నాం. అవి చెప్తా వచ్చాయి. మాకు భయం వేసేది. అట్లా ప్రార్థన చేస్తూ ఉండగా ప్రార్థన ద్వారానే అన్నయ్యకి నయమైంది. 6 నెలలు హాస్పిటల్లో, 6 నెలలు మందిరంలో ఉండొచ్చాం. 6 నెలలు మందిరంలో గడుపుతూ వచ్చాం. ఆ తర్వాత నిదానంగా 4-5 నెలల్లో తగ్గింది అన్నయ్యకి. ఒకరోజు వచ్చి, అంటే ఇంతకాలం ఇంత అయిన స్థితిలోంచి అన్నయ్య బాగుపడుతూ వచ్చాడు. ఒక రోజు వచ్చి నా పేరేంటో తెలుసమ్మా అని అమ్మని అడిగాడంట. ఏంటమ్మా అంటే, నా పేరు దానియేలు, దేవుడు దానియేలు అని పెట్టాడు అంటే, సర్లే అమ్మ అనుకున్నాం, అయిపోయింది. మేము ఇంకా అక్కడ ఉండొద్దు, ఆ ఊర్లో ఉంటే ఇంకా నా పిల్లలు బతకరు అనేది నాన్నకి అనిపించి 2000 సంవత్సరంలో మేము మంగళగిరి వచ్చేసాం. ఇంకా అక్కడ ఉంటే అంటే భయం వేసింది కదా, అన్నయ్య చావ బతుకులోంచి దేవుడు బతికిచ్చాడు, ఇంకా అక్కడ ఉండొద్దు మేమని మంగళగిరి తీసుకొచ్చారు. నేను 6th క్లాస్ జాయిన్ అయ్యాను. 2000 సంవత్సరంలో మేము మంగళగిరి వచ్చాం. ఇంకా మంగళగిరిలో అట్లా కొనసాగుతుండగా ఎక్కువగా దేవుడే ప్రార్థనే. నాన్న తాగి ఉన్నాడు కదా, నా హార్టు, ఈ పొట్టలు అన్నీ, లివర్లు అన్నీ పాడైపోయి పొట్ట ఎంత వచ్చేసి చచ్చిపోతాడు బతకడన్న స్థితిలో నాన్న వెళ్ళిపోయాడు. అన్నయ్య కూడా యాక్సిడెంట్లు అవుతూ వచ్చినాయి. ఎందుకంటే సేవకి ఇస్తామని, దేవుడికి ఇస్తామని ఇవ్వకుండా ఉండకూడదు. దేవుడికి ఇస్తామని అన్నయ్యని ఇవ్వలేకపోయాం. అంటే 1 సంవత్సరం వెళ్ళాడు, తర్వాత పరిస్థితులను బట్టి వెనక్కి వచ్చేసాడు. వెళ్ళి దేవుడికి ఇస్తామన్నది ఏదైనా సరే దేవుడికి మనం అనుకుంటే, మనం మొక్కుకుంటే అది దేవుడికి చెల్లించాల్సిందే. అయితే అన్నయ్య వెళ్ళలేదు. రోజుకి శ్రమలు ఎక్కువ అవుతున్నాయి, బాధలు ఎక్కువ అవుతున్నాయి, ఇరుకు పరిస్థితులు ఎక్కువ అవుతున్నాయి. అయినా కూడా అన్నయ్య ఏమయ్యాడంటే, సంపాదించాలి, మా అమ్మని బాగా చిన్నప్పటి నుంచి కష్టాలి, అమ్మ ఎప్పుడు ఏడిపోయి బాగా చూసుకోవాలి, చెల్లి మ్యారేజ్ చేయాలి, అట్లా ఆశలో ఉండిపోయాడు. యాక్సిడెంట్లు అవుతూ వచ్చినాయి. ఒకసారి ఏమో కొండపై నుంచి పడిపోతే ఇక్కడ నుంచి గడ్డం ఊడిపోయి, చెయ్యికి అంతా చెక్కు ఊడిపోయి, అట్లా ఎన్నో యాక్సిడెంట్లు. ఒకసారి ఏమో లారీ తల మీద ఎక్కేసే సమయంలో కూడా దేవుడు కాపాడుకోవచ్చు. అయినా మేము గుర్తెరగలేకపోయాం. దేవుడికి ఇస్తామన్నది ఎప్పుడు కూడా మనం నిర్లక్ష్యత చేయకూడదు. అన్నయ్య అట్లా 19వ సంవత్సరంలో చనిపోయాడు, మాకు దూరం అయిపోయాడు. ఇంకా మేము కూడా చచ్చిపోతాం అనే స్థితిలో మేము ఉంటూ వచ్చాం. అన్నయ్య చనిపోకితమే 18వ సంవత్సరం, 17వ సంవత్సరం నుంచి నేను వివాహం గురించి, మ్యారేజ్ గురించి ప్రార్థన చేసుకుంటూ వచ్చాను. ఎందుకంటే నాన్న చనిపోతే తొందరగా చేసేద్దామని. నా చదువు కూడా కొనసాగుతూ ఆగిపోయింది. ఇంకా అన్నయ్య చనిపోయినాక ఇంకా వివాహం చేశాను. ఈ ప్రార్థన చేసే సమయంలో నాకు దేవుడు ఏం చేశాడంటే, ఇప్పుడున్న ఆయన గారిని చూపించేవాళ్ళు. హైట్గా ఉండడం, ఆయన రూపం, ఆయన జీవితంలో ఏం జరిగినాయో అన్నీ దేవుడు నాకు చూపిస్తూ వచ్చాడు. నేను ఏదైనా దేవుడు చూపిస్తే, మాట్లాడితే అమ్మతో చెప్పేసేదాన్ని. ప్రతి వారానికి ఒకటి చూపిస్తూ ఉండేవాడు. ఏ దర్శనం అంటే, మనం అంటే దర్శనం వాక్యపూర్వకంగా నమ్ముతాం, వాక్యాలు కూడా దేవుడు ఇచ్చాడు. నాకేంటంటే అట్లా చూపించేవాళ్ళు. ఈయన గారు హైటు, మొత్తం వాళ్ళ నాన్నగారు లేకపోవడం, అట్లా అన్నీ నేను అమ్మకి చెప్పుకునేదాన్ని. నేను ఇంకా అన్నయ్య ఎప్పుడైతే చనిపోయాడో, అమ్మ బాగా ఇంకా చనిపోయే స్థితికి వెళ్ళిపోయింది. నేను చనిపోతాను అనుకున్నారు. మాకు ఇంకా దేవుడు వద్దు, మాకు దేవుడు ఏం చేయలేదు అన్న స్థితికి మేము వెళ్ళిపోయాం.
ఎందుకంటే అన్నయ్యను బాగా చాలా ప్రేమగా ఉండేవాళ్ళు, అరే ఎవరే అనుకుంటూ ఉండేవాళ్ళు. అటు స్థితిలో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో అయిపోయింది. నాన్న చూస్తే తాగుడు ఎక్కువ అయిపోయింది. మళ్ళీ అన్నయ్య లేడు కదా, చనిపోయేసరికి నాన్న కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నాం. అద్దెళ్ళు కూడా ఖాళీ చేసామన్నారు. ఇంట్లో తెలియదు, కానీ ఏదో చిన్న ఇంట్లోకి వెళ్ళాం. తర్వాత ఒక ఈ దర్శనం ఇచ్చాడు ఇదని మర్చిపోయాం. ఇంకా నేను అన్నయ్య చనిపోయాడు కదా, ఏడ్చుకుంటా ఉన్నాం, ఇంకా గుర్తులేదు. ఈ లోపల ఒక మేనత్ ఆ అత్త వేరే సంబంధం తీసుకొచ్చింది. ఆ సంబంధం దేవుడు ఆపేసి ఇప్పుడు ఈయన గారిని తీసుకొచ్చాడు. అంటే ఎప్పుడో వాళ్ళు ఎప్పుడో కలిసి వదిన అనుకుంటూ ఉండేవాళ్ళంట. ఈయన గారు అమ్మగారును మా అత్త మేనత్తే, కానీ దూరం చుట్టం, అంత దగ్గర సంబంధం కాదు. అప్పుడు వేరే సంబంధం తీసుకొచ్చింది ఆపేసి, అంటే 4-5 వస్తున్నాయంట అప్పటికి. అది ఆపేసి అంటే రూపం ఇది ముందే చూపించాడు కదా దేవుడు ఎప్పుడు మాట తప్పనివాడు. అట్లా ఈయన గారిని చూపించాడు. ఆ రోజే నన్ను చూసుకోవడానికి రావడం, ఆయనకి ఇష్టం లేకపోయినా, అంటే కొంచెం హైట్ సమస్య, ఇష్టం లేకపోయినా వచ్చారు. ఒక్క రోజులోనే అంతా అయిపోయింది, చీర పెట్టడం అన్నీ. 1 నెలలో మ్యారేజ్ అయిపోయింది. నాకు ఆ రోజు నేను ఒప్పుకోట్లా, ఏడుస్తూ ఉన్నా. ఒప్పుకోకపోతే ఆ అమ్మ చెప్పింది, నువ్వు ఇలా చెప్పావు కదా, అన్నయ్య వాళ్ళకి కూడా చెప్పుకున్నాను, ఇలా చెప్పావు కదా, సేమ్ అదే ఇది నీకు దేవుడు చూపించింది అని. వాకింగ్ కూడా తీస్తే మళ్ళీ దేవుడు మాట్లాడుకోవచ్చు. అప్పుడు మాకు వివాహం అయింది. వివాహం అయిన కాడి నుంచి అత్తయ్య వాళ్ళు ఇంకా ఆడవచ్చు వాళ్ళతోనే. ఇంకా ఆయన ఏంటంటే వ్యాపారం చూసే ఉంటారు మీరు, వ్యాపారం ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం. ఆయన సేవ అనేది మనసులో కూడా లేదు ఆయనకి. ఎంతసేపు సంపాదించాలి, నేను బాగా సంపాదించాలి, 100 కోట్లు సంపాదించాలని ఆశ. ఆయన కూడా చిన్నప్పుడే దేవుడు రక్షించుకుంటూ వచ్చారు, ఆయన సాక్ష్యం కూడా ఉంది. అయితే అట్టి క్రమంలో ఎంతసేపు సంపాదన అనే క్రమంలో మాకు 2 పిల్లలు, ప్రిన్స్ జోసెఫ్, కీర్తి జయమ్మ. ఈ కొంచెం చిన్న కాడ నుంచి మొదలైంది. దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు, గొప్ప ఆశీర్వాదం ఇస్తూ వచ్చాడు. దేవుడు పని చేస్తే దేవుడు మనకి మేలు చేస్తాడు. అట్లానే దేవుడు పని చేసేవాళ్ళు ఆయన రక్షించబడిన కాడి నుంచి 2004లో రక్షించబడ్డారంట. నేనేమో 2006 రక్షించబడిందేమో. చిన్నప్పటి నుండే నేను దేవుళ్ళలోనే పెరుగుతూ వచ్చాను అన్నాను కదా, చిన్నప్పుడే నేను రక్షించబడుతూ వచ్చాను. 2007లో నేను బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చాను. ఆయన 2004లో ఇచ్చారంట. 2007లోనే మా మ్యారేజ్ అయిపోయింది. 2009లో బాబు పుట్టాడు. 2010లో కీర్తన పుట్టింది, అంటే కీర్తి జయమ్మ. 2 బిడ్డలు మాకు. అలా వ్యాపారం చేసుకున్న క్రమంలో మేము ఎక్కడ మీటింగ్లు ఉంటే అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం. ఆయనకేమో 100 కోట్లు సంపాదించాలని ఆశ. అంటే పెరిగిన కొద్దికి ఇంకా ఆశ పుడితే వస్తుంది కదా ఎవరికైనా. అట్లా 2 ఆఫీసులు ఉండే, ఏసీ కార్లు, ఏసీ రూమ్లు, అలా ఉన్న క్రమంలో దేవుడు ఆశ్రయిస్తేనే వచ్చింది. అలా ఉన్న క్రమంలో మేము అప్పుడు ఆటోనగర్ బేతల్కి వెళ్ళేవాళ్ళం. తర్వాత వేరే సంఘం పెడితే అక్కడికి వెళ్ళాం. దేవుడు మేము పూణే మీటింగ్ కాన్ఫెక్షన్కి వెళ్ళినప్పుడు, పూణే మీటింగ్లో మేము ప్రార్థన చేసుకుంటా ఉంటే ఒక అంకులు, ఆ అంకులు సాక్ష్యం చెప్పారు. మేము 14 మంది పిల్లల్ని, 12 మంది పిల్లల్ని నేను హెబ్రోన్లో తీసుకొచ్చేసాను, నా ఉద్యోగం వదిలేసాను దేవుడు మాట్లాడితే అని. ఇంకా ఆయన సాక్ష్యం అంతా చెప్తూ వచ్చారు. అప్పుడు నాకు చేయొద్దాలనిపించింది, ఆయనకి ఎత్తాలనిపించింది, కానీ నేను ఉగ్రహం అంటే ఆవేశంతో ఏమన్నా ఎత్తాలనిపిస్తుందో, నేనేంటి 100 కోట్లు సంపాదించాలనుకుంటున్నాను, వ్యాపారస్తుందని ఆయన అనుకున్నారంట. నేనేమో చిన్నపిల్లలు, మ్యారేజ్ అయిపోయింది నాకు, ఇంకెందుకు నాకని నేను అనుకున్నాను. 2 అనిపించింది, కానీ అని చేసుకున్నాం.
సేవ తలంపు అయితే మాకు లేదు, సేవ చేయాలనే ఇది కూడా లేదు. సేవ అంటే సావుతో సమానం. నాకు అదొకటే తెలుసు, అంటే అన్నిటికీ చచ్చిపోవాలి, అన్నిటికీ చచ్చిపోయి దేవుడి కోసం బ్రతకాలి. ఈ ఒక లగ్జరీ లైఫ్లో ఉన్నారు కానీ ఆయన కూడా ఇష్టం లేదు. అప్పుడు అన్నారంటే ఒక బ్రదరు, ఇట్లా అనిపించింది బ్రదర్ అని ఏం చెప్తే, విజయవాడ వెళ్ళినాకైనా సరే మీరు దేవుడు నిజంగా సేవకు పిలిస్తే మీరు అప్పుడు మిమ్మల్ని వదిలిపెట్టడన్నా, ఇప్పుడు ఎత్తలేదు కదా, అయినా సరే దేవుడు విడిచిపెట్టడు మిమ్మల్ని సేవకు పిలిస్తే అని చెప్పాడు. సరే వచ్చేసిన కానీ మనశ్శాంతి ఉండట్లే ఆయనకి, అసలు ఏం చేసినా మనశ్శాంతి ఉండట్లే. అంత వ్యాపారం చేసే ఇది అంత మైండ్ కూడా ఏమైపోయిందంటే నేను సేవ చేయాలి అనే మనసు దేవుడు ఇస్తూ వచ్చాడు. మాకైతే సేవ అంటే అప్పుడు దాకా ఎంత ప్రేమగా ఇష్టంగా ఉన్నామో అప్పటి నుండి సేవ అంటే నేను ఒప్పుకోలే, వెళ్ళే సేవకుడు కూడా ఒప్పుకోలే. సేవ అంటే ఎవరూ ఒప్పుకోలేదు. ఆయన ఒక్కళ్ళే సేవ చేయాలని నేను కార్లు అన్నీ వదిలిపెట్టేసి సైకిల్ కొనుక్కుంటా అంటే ఎవరికైనా ఎంత ఇదిగా చేసి ఎందుకు అంత పిచ్చి అనిపిస్తుంది కదా. కానీ దేవుడు ఎవరిని దర్శిస్తాడో, దేవుడు ఎవరిని పట్టుకుంటాడైతే తెలియదు. అయితే మాట్లాడుతూ వచ్చాడంట దేవుడు, నేను సేవ చేయాల్సిందే అని. ఆయన వెళ్ళి మందిరంలో కూర్చున్నారు. ఆ సేవకుడికి కూడా నిద్రలేదంట 3 రోజులు. మా గురించి ఎంత వ్యాపారస్తుడు ఎంత ఇది అని 3 రోజులు. నేను 3 రోజులు వెళ్ళా. ఏంటి, నేను సేవకు రాను, నాకు ఇష్టం లేదు, సేవ అంటే అసలు నాకు ఇష్టం లేదు, నేను రాను అని చెప్పేద్దామని వెళ్తానంటే ఎవరు సేవకురాల దగ్గరికి వెళ్ళి చెప్పేద్దాం అన్న టయానికి ఎవరో నాకు గొంతు పట్టేసుకున్నట్టు. అలా 3 సార్లు జరిగింది. నాకు గొంతు నొక్కేస్తున్నారు. ఏంటి గొంతు నొక్కేస్తున్నట్టుంది, చెప్పలేకపోతున్నాను ఏంటనే నేను వచ్చేస్తున్నాను. అలా 3 రోజులు వచ్చేసా. 3వ రోజు 4వ రోజు ఆయన వచ్చి, అమ్మ నాకు నిద్ర పట్టలేదు, నీకు ఇష్టం లేకపోతే సేవ ఆఫ్ చేసేద్దాం అన్నాడు. అప్పుడు నైట్ అంతకు ముందు రోజు, ఆయన రాకముందు రోజే దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. ప్రార్థన చేసుకున్నా, ప్రభువా నాకు పిలుపు లేదు, నేను రాను. ఈయనతో కూడా బాగా గొడవ వేసుకున్నాం. బాగా అసలు మనశ్శాంతి అయిపోయింది. గొడవ పడినప్పుడు ఈయన అన్నారు, బాక్సింగ్ అంకుల్ ఉన్నారు కదా, భార్యను విడిచిపెట్టైనా, నేను అట్లా విడిచిపెట్టైనా నేను సేవ చేసుకుంటాను, నాకు దేవుడు మాట్లాడుతున్నాడు, నాకు దేవుడు సమాధానం ఇచ్చాడు, నాకు దేవుడు మాట్లాడుతున్నాడు, నేను సేవ చేసుకుని వెళ్ళిపో అన్నాను. నేను కూడా బట్టలు సర్దేసుకుని వెళ్ళిపోదామని సర్దేసుకునే టయానికి దేవుడిని అడిగా, ప్రభువా నాకు పిలుపు లేకుండా నేను రాను, నేను సేవ చేయలేను, నా వల్ల కాదు, నేను 4 గోడల మధ్య అన్నట్టు ఉంటా, అందరిలోకి వచ్చి నేను మాట్లాడలేను, ఇంకా అన్ని భయస్త్రాలు నేను బాగా. అయితే ప్రార్థన చేసుకుంటా ఆ రోజుల్లో ఏడుస్తున్నా, ప్రభువా నీ చిత్తమైతే మాట్లాడు అని ఏడుస్తుంటే అప్పుడు గంభీరమైన స్వరంతో, నిన్ను నేను బ్రతికిచ్చింది సేవ కొరకే, నువ్వు ఒప్పుకో అని ఆ స్వరం వినపడింది. ఎట్లాగంటే నేను చిన్నప్పుడు చెప్పా కదా, అమ్మ 3 సంవత్సరాల దాకా పిల్లలు పుట్టపోతే ప్రార్థన చేసిందని, గర్భసంచి పాడైపోతే డాక్టర్లు తీసేస్తారన్నారని. ఆ చిన్నప్పుడు నన్ను ఇచ్చినాక 6వ సంవత్సరంకి అమ్మకి ఆపరేషన్ అయింది, ఆ గర్భసంచి తీసేశారు. నేనేంటంటే చిన్నప్పుడు ఆడుకుంటా, ఆ వయసులో ఏం తెలియదు, 6 సంవత్సరాలు ఆడుకుంటా ఉన్న టైంలో కింద బావులు ఉంటాయి కదా, ఇదివరకు కింద బావులు ఉంటాయి లంకపల్లి ఆ ఊర్లో, నాన్న వాళ్ళ ఊరు అదే, అప్పటికి మేము ఇంకా ఇచ్చిపెట్టి రాలేదు. ఆ కింద బావుల్లో ఒక అమ్మాయి, అంటే అక్కోళ్ళ అమ్మాయి, మేమిద్దరం ఆడుకుంటా ఉన్నాం, బకెట్ వేసింది, తీసింది. తర్వాత నేను వేస్తానని నేను వేసాను. ఆ బకెట్ అంటే నేను పడిపోవడం స్పాటు ఇక్కడి నుంచి అక్కడికి పగిలిపోయింది, లాభ అయిపోయింది. అసలు పడిపోవడం చనిపోవాలి, ఎందుకంటే నవరగంతం దగ్గర తగిలితే బతకరు. ఆ పడిపోవడమే. నేను ఒక ఆయన చేయి పట్టుకుని కుమారి భయపడకు, కుమారి 3 సార్లు ఆయన రూపం చూసాను. 3 సార్లు ఆయన నాతో మాట్లాడుతూ వచ్చాడు. ఈ అమ్మాయి వెళ్ళి నాన్న నత్తి ఇంకి ఆయన కూడా రేవతి పడిపోయిందని గట్టిగా చెప్పడంతో ఇంట్లోనే ఉన్నారు బంధువులందరూ. అమ్మకి ఆపరేషన్ అయిందన్నాను కదా,
పలకరిస్తాకు వచ్చారు. చెప్పడంతో అందరూ పరిగెత్తుకుంటూ వచ్చేసారు. కానీ నేను పడిందా మా నాన్నగారు తవ్వించిన బావి. నాన్న వెళ్ళిందా వేరే బావి దగ్గరికి వెళ్ళాడు. అంటే గ్యాప్ వస్తుంది, అక్కడికి చాలా దూరం. అక్కడికి వెళ్ళి ఇక్కడ రావాలంటే కనీసం ఒక 15 నిమిషాలైనా పట్టింది. ఆ 15 నిమిషాలు అరగంట సేపు నేను బావిలోనే ఉండిపోయా. ఈ లోపల అక్కడ ఇంకో అమ్మాయి పడిందంట. అదే టైం మధ్యాహ్నం 1 గంట ఆ సమయం అంట. నాకు ఈ స్వరము, ఈ మనిషి రూపం నేనైతే మర్చిపోలేను. ఈ పడింది కూడా అదంతా గుర్తుండిపోయింది. ఈ చెయ్యి పట్టుకొని కుమారి భయపడుకొని నన్ను ఆయన ఓదార్చడం. ఎట్లా నేల మీద పడుకున్నా, ఇలా నేల మీద బొక్కబార్లుగా నేల మీద నన్ను పడుకోబెట్టాడు దేవుడు. ఎందుకంటే చెయ్యి పట్టుకున్నాడు. కాలేమో ఎవరో దేవుడేదో నేనేం చూడలేదు, కానీ కాలు ఒకరు పట్టుకున్నారు. నాన్న వెళ్ళి ఇక్కడికి వచ్చేసరికి 30 మంది నన్ను నేల మీద పడుకోవడం చూశారు. మీ దేవుడు చాలా గొప్ప దేవుడు అని తర్వాత చెప్తూ వచ్చారు. నాన్నకి చెయ్యి ఇచ్చింది కూడా ఆయనే. నేను ఇవ్వలేను కదా, నేను చిన్నపిల్ల. ఇలా చెయ్యి ఇచ్చి వరలుగా దిగి తీశాను. నాన్న తీసేసరికి నేను ఇంకా 2 ఉన్నారని చెప్తున్నా. అప్పటికి మాటలు లేవు, పోయింది. ఈ షాకు తగలడం మాట అనేది పోయింది నాకు. 3 గంటలు మాటలేదు, మోగదాన్ని అయిపోయా. దేవుడు మళ్ళీ మాటలు ఇచ్చాడు. ఆ క్రమంలో కొబ్బరికాయ తీయాలని, విగ్రహారాధకులు ఏం చేస్తారు, అవి తీస్తారు కదా, తీయాలని అది అని చెప్తుంటే అమ్మ అందంట, నా బిడ్డకి నేను కొబ్బరి నూనె రాసి ప్రార్థన చేస్తా, అంతే, నేను ఇంకేం చేయను. అప్పటికి అమ్మ గబగబలు వేసి వస్తుంది, కుట్లు పగిలిపోతాయేమో అని అందరూ ఆపారంట. మెల్లిగా వచ్చి కూర్చుంది. ఇంకా నేనేమేమో నా బిడ్డ బతికితే చాలని కొబ్బరి నూనె రాసి ప్రార్థన. ఎక్కువ అమ్మకి విశ్వాసం, ప్రార్థన, అంతే. ఆ ప్రార్థన చేస్తూ ఉన్న క్రమంలో నాకు మాట ఇచ్చాడు దేవుడు మళ్ళా. అట్లా నన్ను సేవకు పిలిచాడు. నువ్వు నా కోసం సాక్షిగా ఉండాలి, నేను బతికిచ్చాను, నేను లేపింది నేనే అని మాట్లాడుతూ వచ్చినప్పుడు, ప్రభువా ఈ సాక్ష్యం చెప్తే ఎవరు నమ్మరేమో, నాకు వాగ్దానం కూడా ఇవ్వవా అంటే, నేను నా కుటుంబం ఉన్నట్లు దావీదుని చెప్తాడు కదా, నీ సన్నిధిలో ఉన్నట్లు చెప్పుకొని సమయాలు 2వ సమయంలో ఆ వాగ్దానం దేవుడు నాకు ఇస్తూ వచ్చాడు. దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉన్నట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. ఈ వాగ్దానంతో దేవుడు మళ్ళీ మాట్లాడుతూ వచ్చాడు. అప్పుడు నేను తెల్లారి ఆ సేవకుడు రాగానే చెప్పా. అప్పుడు ఏమన్నా అంటే, నువ్వు ఒప్పుకున్నావు, నీకు సాక్ష్యం గొప్పదమ్మా, నువ్వు ఒప్పుకున్నావు, అదే మీ ఆయన ఒప్పుకున్నారు, ఇంకా నేనెవరినని వెళ్ళిపోయారు. కానీ చాలా ఆయన కిందకే తరఫీదుకి వెళ్ళారు. ఒకళ్ళనే మనం అనకూడదు, కానీ దేవుడు ఆ తరఫీదులోనే అన్నీ మాకు నేర్చుకుంటూ వచ్చాం. కట్టలు జేబులో డబ్బులుండి ఎప్పటికైతే సాగుకు వచ్చామో అన్ని పరిస్థితులు తలకిందలైపోయాయి. ₹1 లేని పరిస్థితి వచ్చింది, ₹10 లేని పరిస్థితి వచ్చింది. అన్ని పరిస్థితులు కూడా వచ్చాము. ఏదైతే సావు అంటే సావుతో సమానం అన్నామో ఆ పరిస్థితి వస్తుంది. కానీ ఎన్ని కోట్లున్నా విలువ కట్టలేని ప్రేమ దేవుడి ప్రేమ. ఎన్ని కోట్లున్నా మనకి శాంతి సమాధానం ఇచ్చేది దేవుడే. ఎన్ని డబ్బులున్నా మనకి ఏముండదు, శాంతి ఉండదు. అప్పటికే సావుకు పిలిచిన మధ్యలోనే కార్ యాక్సిడెంట్ అవ్వడం, కారు మొత్తం విడిపోవడం, ఈయనకి ఏం అవ్వకపోవడం, అట్లా ఆ పరిస్థితులు కూడా వస్తూ వచ్చినాయి. కొంచెం నలిగిన పరిస్థితులు. అప్పుడు మేము ఒప్పుకుంటూ వచ్చాం. తర్వాత సేవా సమయంలో 2 సంవత్సరాలు అక్కడే ఉంటూ వచ్చారు. నేను ఈ లోపల సేవకు వచ్చిన కొన్ని రోజులకి ఏమైందంటే, అంతకు ముందే నాకు పిల్లోడు డొమెక్స్ ఉంటుంది కదా, డొమెక్స్ వలకపోసేసాడు. వీళ్ళు ఎవరు లేరు, ఒక మామ ఉంది. ఆ మామ పడిపోద్దేమో నేను డొమెక్స్ మొత్తం క్లీన్ చేసేసి పారబోసి వస్తాక బయటికి వెళ్ళి వస్తున్నా. పారబోసి వస్తుంటే గుమ్మానికి యువతల కాలు వెళ్ళిపోయి మధ్యలో గుద్దుకుపోయా. నాకు బ్యాక్ బోను ఇరిగింది, లాస్ట్ బోను. అది అట్లా ఉండి నొప్పితో బాధపడుతూనే ఉన్నాను. పడుతున్న ఇందులో కొంచెం పర్లేదు అనుకునే ఇదిలో సేవకు వచ్చినాక
ఈ పిల్లల్ని చూసుకోవడం, ఇక్కడ పని చేయడం, అక్కడికి వెళ్ళడం, బండి మీద వెళ్ళి నేనే బండి మీద వెళ్ళి వచ్చేదాన్ని. ఎందుకంటే ఇంక ఈయన ఇక్కడే ఉండిపోయేవాళ్ళు, ఏం పట్టించుకునే వాళ్ళు కాదు. సేవ అంటే ఇంక అంతే కదా, కుటుంబం కాదు, పిల్లలు కాదు, ఏం కాదు, ఎక్కువగా ఇంకా దేవుణ్ణి ఇక్కడే ఉండిపోయి ఇక్కడే పరిచర్య చేస్తూ ఉండేవాళ్ళు మందిరంలోనే. నేను ఇంటికి వెళ్ళి వచ్చి నేను చేస్తా ఉన్న క్రమంలో నాకు పెయిన్ ఎక్కువైపోయింది, బ్యాక్ పెయిన్. ఈ నడుము లాస్ట్ L4 దెబ్బతింది నాకు. దానివల్ల ఏంటంటే కాళ్ళకు వచ్చేసాను, కాళ్ళు నడవలేని స్థితికి వచ్చేసాను. బాగా హాస్పిటల్కి వెళ్తే బాగా పెయిన్, అసలు కూర్చోలేకపోతున్నాను, నుంచోలేకపోతున్నాను, ఏం చేయాలో తెలియట్లే. హాస్పిటల్కి వెళ్తే అన్నారు రెస్ట్లో ఉన్నారమ్మ అన్న. రెస్ట్ ఇంకా పూర్తిగా బెడ్ రెస్ట్కి వెళ్ళిపోయా. ఎలా అంటే ఇలా లేగలేను ఇంతే. నన్ను చూసిన వాళ్ళు కూడా ఇంత చిన్న వయసులో ఇంక ఇంత మంచంగా అతుక్కుపోయింది అన్నట్టు అయిపోయింది, ఆవిడ జీవితం అన్నట్టు అయిపోయింది. ఇంకా మంచం చిన్నపిల్లలు నాకు అప్పటికి ఎవరు చూసే దిక్కు కాదు. నాకు వచ్చి వదినాను అమ్మ చేసేవాళ్ళు. ఇంకా ఆయన అర్ధరాత్రులు వచ్చేసరికి ఆయనకి సరిగ్గా ఫుడ్ ఉండేది కాదు. ఎట్లయినా మగ మనుషులకి కొంచెం వస్తుంది కదా కోపం, అట్లా ఆయన కోపం వచ్చేది. ఆయన పాపం సహించుకున్నారు. అట్లా నేను మంచంలోనే 5 నెలలు గడిపా. ఈ 5 నెలలు పోట్లు తట్టుకోలేకపోయేదాన్ని, లేగలేకపోయేదాన్ని, కూర్చోలేకపోయేదాన్ని, ఎడు తిరగలేకపోయేదాన్ని. తిరగని హాస్పిటల్ లేదు. రాయలవెల్లూరు కూడా పంపించారు, రాయలవెల్లూరు కూడా వెళ్ళాము. డబ్బులు అయితే ఖర్చు అయినాయి కానీ అక్కడ కూడా నాకేం తగ్గల. స్కాన్ తీశారు, స్కాన్ తీస్తే దాంట్లో లాస్ట్ బోన్ L4, L5 దెబ్బతింది బాగా. దానివల్ల నాకు ఎక్కడికి వెళ్ళినా స్వస్థత లేదు, కాలు అసలు నడవలేకపోయేదాన్ని. పక్షవాతం వాళ్ళు వస్తే ఇట్లా ఏడుస్తారు కదా, నా బతుకలా అయిపోయింది. ఏడ్చేదాన్ని, బాగా ఏడ్చేదాన్ని, ఎవరికి చెప్పుకోలేను. ఎందుకంటే లేలేని పరిస్థితి. ఇలా పడుకోవడమే, కూర్చుంటే అనుకోవట్లేదు. ఆస్కారం పోట్లు వచ్చేసి పట్టుకొని సౌండ్ వచ్చేది. ఇంకా ఇలా మంచంలోనే ఉండేదాన్ని. అప్పటికే వాళ్ళ అమ్మగారి పారాలసిస్ చేస్తాను, అప్పుడు చేసేదాన్ని. ఇంకా నేను మొదలు పడేసరికి వాళ్ళు అమ్మగారు కూడా అలా అక్క దగ్గరికి వెళ్ళిపోయారు. కానీ అందరూ దూరమైన స్థితి. ఎప్పుడైతే సేవకు అనుకున్నామో ఆత్మీయులు దూరం అవుతారు, బంధువులు కూడా దూరం అయిపోతారు. అప్పుడు దాకా ఉన్న వాళ్ళందరూ విరోధులు అయిపోయారు. ఇంకా ఆత్మీయంగా దేవుడి బిడ్డలే, అమ్మని కానీ అన్నయ్య కానీ అట్లా. నేను మంచంలో ఉన్నప్పుడు దేవుడే నన్ను ప్రతి క్షణం మాట్లాడుతూ వచ్చేవాడు. నేనున్నాను భయపడకు. ఎప్పుడు ఏడుస్తుంటే వచ్చేదాన్ని, ప్రభువా నన్ను ఎవరి జీవితంలో ఉంచొద్దు, నన్ను తీసేసుకో, నేను చనిపోతానికైనా రెడీ అని ఏడిస్తే ప్రభు అనేవాడు, నేనున్నాను అనేవాడు, భయపడకు అనేవాడు. అప్పుడు కనుక బావిలో అట్లానే భయపడకు అన్నాడు కదా, అట్లానే సెలవిస్తూ వచ్చాడు. నాకు అన్నీ ఉండి నీ చెవులు చూపించి నీకు నాకు ఆ అడ్డంగా ఉన్నాయి తీసేయమన్నాడు. అట్లా నేను నాకైతే ఎవరు చెప్పలా తీసేయమని. నా అంతటా నేనే దేవుడు చెప్తే అన్నీ తీసేస్తూ వచ్చా. అప్పుడు దాకా అన్ని కోరికలు ఉండేవి, అన్నీ తీసేసి. అంటే అగ్ని పరీక్షలందు ఏమవుతుంది, సువర్ణం ఏమవుతుంది తెలీదా? అగ్ని పరీక్షలందే అది శుద్ధ సువర్ణము అవుతుంది. అంటే అంత శుద్ధ సువర్ణంగా చేయాలి. మనలో ఆ అగ్నిలో వేసినప్పుడు ఏమవుతుంది, మడ్డి మాలేమో అంతా పోతుంది కదా. అట్లా నన్ను మంచం మీద పెట్టి దేవుడు అన్ని రూపంగా ఇది ఒప్పుకున్నా. అంటే అన్ని ఏది తనకి ఇష్టం లేను. అందుకే నేను ఇందాక చెప్పాను, నా అన్నపూర్వకంగా చెప్తూ వచ్చా. ఏది ఇష్టపడ్డు, ఆయనకి ఇష్టమైన జీవితం మనం జీవించాలి. ఆయనకి ఇష్టంగా మలుచుకుంటాడు. కనీసం శ్రమ పెట్టైనా మలుచుకుంటాడు ఆయనకి ఇష్టం లేకపోతే. ఆయన ఏర్పాట్లో ఉన్నాం కాబట్టి దేవుడు అన్నీ అట్లా ఒప్పుకుంటూ వచ్చాను, అన్నీ తీసేసాను. ప్రార్థన చేసుకుంటున్నాను, ప్రభువా నన్ను బతికిస్తే నీ సేవకే. అప్పుడు దాకా అంతకుముందు సేవ వద్దని అన్నాను కదా, అవన్నీ ఒప్పిస్తూ వచ్చాడు. నీ సేవకు నేను చేస్తాను ప్రభువా, నేను ఒప్పుకుంటానని. అప్పుడు ఒప్పుకున్న 3 నెలలకి ఇట్లా జరిగింది. మళ్ళీ ఒప్పుకుంటూ వచ్చాను, ప్రభువా చేస్తాను.
కానీ అనేకమైన పరిస్థితుల్లో దుఃఖంలో ఉంటూ వచ్చాం. కాలు నడవనిచ్చేది కదా, ఏ హాస్పిటల్కి వెళ్ళినా నాకు స్వస్థ వచ్చేది కాదు. నేను సువార్తకి వెళ్తా, ఇట్లానే ఉంటా. నాకు తెలిసి నా పరిస్థితి అందరికీ తెలుసు. కానీ నడవలేని స్థితిలో నేను సువార్తకి వెళ్తానని ఒక వారం వెళ్తే అందరూ, నేను ఇంకా ఎవరి ఎత్తను. కానీ ఏంటంటే బస్సులో ఖాళీ లేకపోతే ఏమనుకుంటారు, దీని అనవసరంగా వచ్చింది మేము కూర్చున్నాను అట్లా గొనిగిన వాళ్ళు ఉన్నారు. ఏడ్చేదాన్ని, ప్రభువా నన్ను సువార్తకు తీసుకెళ్ళా అని ఏడ్చి బలవంతంగా వెళ్ళిపోయేదాన్ని. కూర్చునే పరిస్థితి కాదు నాది. అయినా కూడా 5 నెలల తర్వాత 4 నెలలకు లేచి వెళ్ళిపోయా. కూర్చున్నా. ఒకసారి వెళ్ళినప్పుడు సువార్తకి పడుకుని వెళ్ళే వాళ్ళ గురించి ప్రాణం చేశా. రెండోసారి కూడా అట్లానే గొనిగారు, ఏడ్చేదాన్ని, కూర్చుని ప్రాణం చేశా. మూడోసారి నేను కుంటుకుంటా సువార్త చేస్తూ వచ్చా. కుంటుకుంటా వెళ్ళి సువార్త చేశా. అట్లా ఇప్పుడు దేవుడే నాకు కాలు ఇచ్చాడు. 2-3 సంవత్సరాల తర్వాత కాలు వచ్చింది. బాగా ఈడ్చేదాన్ని. ఆవిడ జీవితం ఇట్లా నుంచోలేపోయేదాన్ని. ఇప్పుడైనా పెయిన్ ఉంటుంది నాకు. నీ కృప చాలని పౌలకి ఇచ్చినట్లు ఆ ఒక ముళ్ళు అనేది ఉంటుంది నా జీవితంలో. పెయిన్ కంపల్సరీ ఉంటుంది. ప్రయాణం చేసినా, కూర్చున్నా, స్టెప్స్ ఎక్కినా బాగా పెయిన్ వచ్చేస్తుంది. అయినా సరే దేవుడి కోసం నన్ను బతికిచ్చింది దేవుడే. అందుకనే దేవుడు సమస్తమును ఏదైనా చేయగలడు. నా జీవితంలో అట్లా నాకు స్వస్థ ఇచ్చాడు. అంటే పూర్తిగా రాలేదు, నాకు పెయిన్ అనేది ఉంటుంది. కానీ దేనికోసం అంటే సేవ కోసం నన్ను లేపుకుంటూ వచ్చాడు. తర్వాత లేచినాక ఇంకా సేవ పరిచయలో మేము కొన్ని పరిస్థితుల్లో బయటకు రావాల్సి వచ్చింది. బయటకు వచ్చినాక ప్రభువా మా దిక్కేంటి అంటే తరతిది అయిపోయింది. ఆవునగడ్డలో కూడా చేస్తూ వచ్చారు. ప్రభువా మా దిక్కేంటని ప్రార్థన చేసుకుంటే సేవ తరగతిలో చాలా శ్రమలు వచ్చినాయి. ఆయనకైతే 40 కేజీలు బస్సుది ఉంటుంది కదా రిమ్, ఆ కాలు మీద పడిపోయింది. చెప్పుకోలేని స్థితి. ఎవరి దగ్గరికి వెళ్తాం? ఎవరి దగ్గరికి వెళ్ళి అడుగుతామా? అడగలేము. మాకు ఈ పరిస్థితి ఉంది, డబ్బులు కావాలని. ఎవరిని ఈయన ఒకటి డబ్బులు అంతా చూశారు కానీ ఈ శ్వాసంతోనే నేను ఎవరిని అడగనని కూర్చుంటారు. ఏది వచ్చినా, ఏ శ్రమ వచ్చినా అంతే, ఎవరిని అడగను అంటారు. ఇంకేదన్నా మనమే బలహీనం కట్టం కాబట్టి కొంచెం ఇదవుతాము. కానీ ఆయన అయితే విశ్వాసంతోనే ఉంటారు. ఆ పరిస్థితిలో కూడా దేవుడే సాయం చేస్తూ వచ్చాడు. కాలు ఏదైనా కాలు ఇరిగినా అట్లా కొంచెం ఫ్రాక్చర్ అయింది. అట్లా అనేకమైన శ్రమల్లో దేనికి ఆశపడరు. విశ్వాసం దేవుడి మీద ఆధారపడి ఉంటాం. అంతా మేము ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు, లేని స్థితిలో ఉన్నప్పుడు కూడా ఆయన అంత వ్యాపారం చేస్తే ఖానాలు శత్రువు అవుతూ వచ్చారు. చాలా శ్రమ పెడుతూ వచ్చారు. కోర్టులకు వేస్తూ వచ్చారు. మా గురించి ప్రార్థన చేయండి, కోర్టుల సమస్యలు ఉన్నాయి. అయినా దేవుడే సహాయం, దేవుడి వైపే మేము చూస్తున్నాం. మా ఆశలన్నీ బంధించి పెడుతూ వచ్చారు. కానీ దేవుడికి సమస్తం తెలుసు కదా, దేవుడే విడుదల చేస్తాడని దేవుడి వైపు చూస్తున్నాం. తర్వాత కరోనా వచ్చింది, అందరికీ తెలుసు కదా. కరోనాలో నాకు బాగా సీరియస్ అయిపోయింది. ఎలాగంటే పిల్లలు కూడా అప్పుడు చిన్నప్పుడు బాగా సరిపెట్టుకునేవాళ్ళు. రోజుకి 100-200 అంటే ఉన్న స్థితిలో ఉన్నప్పుడు కొనుక్కున్న వాళ్ళు. కానీ తర్వాత రూపాయి ఉందమ్మా అని అడిగిన స్థితిలో కూడా దేవుడు పిల్లల పక్షాన్ని సాయం చేస్తూ వచ్చాడు. అట్లా లేనప్పుడు కూడా దేవుడు మాకు సహాయపడుతూ వచ్చాడు. ఎవరో ఒకరి ద్వారా, ఆయన బిడ్డల ద్వారా సహాయం చేస్తూ వచ్చాడు. తర్వాత కరోనాలో పూర్తిగా నేను చనిపోయాను. ఆ చనిపోయే స్థితిలో బాగా లెగలేని స్థితిలో ఉన్న స్థితిలో నేను ఉంటూ వచ్చాను. ఇంత ఇడ్లీ ముక్క తినలేకపోయేదాన్ని. బాగా కరోనా ఎక్కువైపోయింది. సెకండ్ వే, చాలామంది చనిపోయారు సెకండ్ వేలో. ఆ సెకండ్ వేలో నాకు కూడా కరోనా వచ్చింది. బాగా లేగలేని స్థితిలోకి వెళ్ళిపోయా. ఎన్నో మరణాలు నన్ను వెంటాడుతూ వచ్చినాయి. కానీ దేవుడు నన్ను బ్రతికిస్తూ వచ్చాడు. ఆయన సేవ కోసమే బ్రతికిస్తూ వచ్చాడు. అయితే బాగా లెగలేని స్థితిలోకి వెళ్ళిపోయి ఎవరిని రూపాయి అడగరు. మా దగ్గర ఏం లేవు కానీ ఎవరిని అడగరని అట్లానే కూర్చున్నాను. నాకేమో ఎక్కువైపోతుంది రోజు రోజుకి. లేగలేని స్థితికి వెళ్ళి బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేసింది బాగా. నాలుగుకి ఏం తెలియట్లా, తినడానికి ఏది కంటితో చూసి అది ఇది అనుకోవడమే కానీ తినడానికి రుచి తెలియదు, ఏం తెలియదు. బాగా చెప్పుకోలేని స్థితికి వచ్చేసా. మాట్లాడలేకపోతున్నా. దగ్గు బాగా ఒక రకమైన ఇది, శ్వాస కూడా అందట్లా.
ఆ స్థితిలో ఉండగా ఈయన ఒకటే అన్నారు, బ్రతికిస్తే బ్రతుకు, దేవుడు బ్రతికిస్తే, తీసేసుకుంటే వెళ్ళిపో అన్నారు. అప్పుడు ఏడ్చా, ప్రభా తీసేసుకుంటే తీసేసుకో. అప్పటికి కొంచెం పిల్లలకి 10 years, 11, ఒకరికేమో 11 years, ఒకరికేమో 12 years వచ్చినాయి కరోనా వచ్చేటప్పటికి. అప్పుడు చిన్నపిల్లలు ప్రభా అని మళ్ళీ ఏడ్చాను. అయితే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, మా దగ్గర ధనం లేదు. ఇంకా అమ్మ వెళ్ళి అన్నయ్యని అడిగితే అన్నయ్య ఒక 10,000 ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. ఆ 10,000 పెట్టుకుంటే మీకు తెలుసు కరోనాలో ఎన్ని లక్షలు అవుతూ వచ్చినా కూడా ప్రాణాలు నిలవలేదు. అయినా అట్లానే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ నిండా సవాలే. ప్రభా నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళను, నేను ఎక్కడికి వెళ్ళను, నువ్వు బ్రతికిస్తే బ్రతుకుతావు, లేదంటే లేదని ప్రార్థన చేసుకుంటూ చేర్చా. అయితే ఒక డాక్టర్ ఉన్నాడంట, వేరే అంకుల్ చెప్పాడు. ఆయన ఒకసారి తెలుసు అంతే, హార్ట్ డాక్టర్. ఆయన తీసుకున్నాడంట కరోనాకి. అయితే ఈయన తీసుకెళ్ళమంటే ఈయన ఏమన్నారంటే, ఆ అంకుల్ చేస్తానంటే చేయమన్నారంటే ఈయన చేస్తే ఎత్తలేదంట. అప్పుడు నాతో అన్నారు, నిజంగా నువ్వు బ్రతకడం దేవుడు చిత్తమైతే డాక్టర్ ఫోన్ చేయాలి. ఎవరైనా డాక్టర్ ఫోన్ చేస్తారా అంటే విశ్వాసంగా అట్లా మాట్లాడారు. విశ్వాసంతో నేను అనుకున్నా ఇంక ఇది అయిపోయినట్టే. డాక్టర్ చేయడం అంటే మాటలు కాదు, అది దేవుడికి సాధ్యం. మనుషులకైతే మాకు అసాధ్యం, దేవుడికైతే సమస్తం సాధ్యం. డాక్టర్ చేయాలంటే మేము అట్టా చూస్తూ ఉన్నాం. వేరే ఇంకా వాళ్ళ బంధువులు కూడా హోమియోకి తీసుకెళ్ళమన్నారంట. అట్లా ఈ మనీ 10,000 ఉన్నాయి కదా, హోమియో కన్నా తీసుకెళ్దామని అమ్మ ఏడుస్తూ ఉంది ఎక్కువగా. నా వల్ల అమ్మకు వచ్చేసింది, సేవకుడు గారికి వచ్చేసింది, ఫ్రెండ్స్కి వచ్చింది, అంటే మా అబ్బాయికి వచ్చింది. ఎట్లా అంటే నాకు ఫుల్ పెయిన్స్, బాడీ పెయిన్స్, చెప్పుకోలేని స్థితిలో ఉన్నా నేను. అదే ఆ పిల్లోడికి ఏం తెలియదు కదా, చిన్న వయసు కదా, నొక్కమనగానే నొక్కేసేవాడు, దేనితో అంటే తలతో నొక్కేసేవాడు. ఇంకా ఆడికి కూడా వచ్చేసింది. వాళ్ళు బాధపడుతున్నారు వచ్చి, నేనేమో బాగా సీరియస్ అయిపోయా, బాగా వీక్ అయిపోయాను, లేగలేకపోతున్నా. ఇంకా అట్టి స్థితిలో బ్రీతింగ్ ఎప్పటికప్పుడే పరీక్షిస్తుంటే రావట్లా, శ్వాస అందట్లా. ఇంకా ఆ స్థితిలో ఉన్నాగా ఆ వేరే అంకుల్ చేశాడన్నాం కదా, తీసుకురమ్మన్నాడు అంట, కానీ పెట్టేశాడు డాక్టర్కి ఏం పని మనకి చేయడానికి. తీసుకురమ్మన్నారు కానీ 3 రోజులు అయిపోయింది అప్పటికి. ఇంకా ఎందుకు మరి డాక్టర్ చేశాడో తెలియదు కానీ ఆ క్షణాల్లో డాక్టర్ ఫోన్ చేశాడు. మాకు ఆశ్చర్యం, ఇంకా దేవుడు చెప్పాము కానీ తీసుకెళ్ళాను. ట్రీట్మెంట్ చేసేటప్పుడు డబ్బులు తీసుకోకుండా ఎవరు చేయరు కదా, నా విషయంలో డబ్బులు తీసుకోకుండా ట్రీట్మెంట్ జరుగుతుంది. అంటే 30,000 తర్వాత కట్టించుకున్నాడు కానీ ముందు అసలు ట్రీట్మెంట్కి డబ్బులు కట్టకుండా చేయరు కదా. అట్లా నాకు ట్రీట్మెంట్ జరుగుతున్న 3వ రోజు 2వ రోజు ఒక్కొక్క చేతికి 14 ఇంజక్షన్లు సెలైన్స్ ఎక్కిస్తూ ఉండేది. లావ్ అయిపోయేది, తట్టుకోలేకపోయేదాన్ని. ఈ కరోనా పరీక్షకి 3 నొక్కితే కానీ నాకు బ్లడ్ రాలి. ఇంత బ్లడ్లోనే కరోనా ఉంది. ఆల్రెడీ ఆటోలో ఎక్కించుకెళ్ళడానికి నన్ను అన్నయ్య వెళ్తే, నన్ను మోసం చేయొద్దు, నాకు పిల్లం ఉంది, కరోనా పేషెంట్ దగ్గర తీసుకెళ్తున్నారా అని అడిగాడంట ఆటో ఆయన. అడిగితే కాదయ్యా రా, ముందు జ్వరం అయ్యా అది ఇదని చెప్పి తీసుకొచ్చాడు అన్నయ్య అంటే పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి. ఒక అన్నయ్య నాకు సొంత అన్నయ్య చనిపోయాడని చెప్పారు కదా, పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి దేవుడు ఇచ్చిన అన్నయ్యగా చూసుకుంటాం. అట్లా తీసుకెళ్తా ఉన్నాగా ఆ అబ్బాయికి ఎప్పుడైతే కరోనా తెలియక ముందు కూడా రానన్నాడో, కరోనా అని తెలిసినా కూడా నా కోసం రోజుకు 2 కోట్లు వచ్చాడు. ఆ హృదయం ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. మంచి హృదయాన్ని ఇచ్చాడు ఆయనకి ఏ హాని జరగనవల్ల మళ్ళీ దేవుడు మంచిగానే ఉన్నాడు. అయితే బాగా లగలేని స్థితిలోకి వచ్చాను. ట్రీట్మెంట్ జరుగుతుంది. ఆ నైట్ ఇంటికి పంపించేశాడు. ఆయన భయం వేసింది డాక్టర్కి, బతకదు, 3 రోజులు లేట్ చేసేసారండి, బతకదు అన్నాడు. చెప్పేశాడు ట్రీట్మెంట్ చేస్తాను, బతకదు అని. సరే అన్నారు ఈయన కూడా. అంటే ఏం చేస్తాం, మనం ఏం చేయలేం కదా అని. అయితే తీసుకొచ్చేసినాక 3వ రోజు 2వ రోజు బాగా దగ్గుతున్నా, విపరీతంగా దగ్గుతున్నాను. ఇక నిద్ర ఉండదు, రాత్రులు దగ్గడమే. ఆ స్థితిలో అమ్మ కూడా ఏడ్చి ప్రార్థన చేసి పడుకుంటుంది.
ఈ లోపల ప్రార్థన చేస్తుంది. నాకు ఎక్కుళ్ళు వచ్చాయి, 3 ఎక్కులు, అంటే పెద్ద పెద్ద ఎక్కులు, 2 ఎక్కులు, 3 ఎక్కులు ప్రాణం పోయింది. నా ప్రాణం పోవడం నాకు ఇక్కడి నుంచి అట్లా పోయింది గొంతుల్లోంచి. బాత్రూంలు ఉంటాయి అటాచ్డ్, ఆ బాత్రూమ్కి వేసి వెళ్ళిపోతుంది ఆత్మ. ఒక ఆయన తెల్లటి ఆయన ఎప్పుడు నా యందే ఉంటాడు, ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు ఆత్మని. బ్రతికి మళ్ళీ తెల్లారి ట్రీట్మెంట్కి వెళ్ళాలి కదా, వెళ్ళాం. తెల్లారి మళ్ళీ అక్కడ సీరియస్ అయిపోయింది. అక్కడ కూడా బాగా దగ్గుతుంటే మళ్ళీ నైట్ జరిగింది ఎవరికి తెలియదు కదా, చెప్పాను కానీ ఇప్పుడు చూసిన దానికి చూడని దానికి ఎవరు నమ్మరు. తెల్లారి మళ్ళీ సీరియస్ అయిపోయింది, బాగా తగ్గింది. డాక్టర్ ఫోన్ చేస్తే రానన్నాడు, ఎందుకంటే చనిపోతుంది అమ్మాయి, బతకదు. బాగా లోపల అంతా తినేసింది, మొత్తం ఇదైపోయింది, ఇంకా బతకదు. ఇదంతా నొప్పి వచ్చేస్తుంది. అప్పటికే నేను ఆల్రెడీ చనిపోయిందని దేవుడు బ్రతికిచ్చాడు. మళ్ళీ తెల్లారి సీరియస్ అయిపోయి బాగా తగ్గుతుంది, అంటే ఈయనకు కూడా తెలియాలని. బాగా తగ్గితే ఇంకా బతకదన్నాడు కదా డాక్టర్. అప్పుడు కళ్ళని నిలబెట్టుకుని ప్రభువా నీ చిత్తం మీద బతికిచ్చాను నేను ప్రార్థన చేసి. అప్పటి వరకు మీరు నమ్మండి ఎవ్వరికి ఇలా ఉందనేది ఎవ్వరికి చెప్పలే, ప్రార్థన చేయమని కూడా. అప్పుడు పెట్టారు గ్రూప్లో ప్రార్థన చేయండి అని. అప్పుడు ఇంటికి ఫోన్ చేస్తే వీళ్ళు ఏడుస్తూ ఉన్నారు. వీళ్ళకి కరోనా ఎక్కువైపోయింది, బాబుకి పాపకు ఒక్కదానికే రాలేదు కానీ ఒంట్లో అందరికి వచ్చింది. అయితే ఏడుస్తూ ఉంటే మమ్మీకి ఇట్లా సీరియస్ అయిపోయింది, బతకదు కష్టం అని చెప్పేసరికి బాధ వీళ్ళు ఏడ్చి ప్రాణం చేశారు. వాళ్ళకి స్వస్థ వచ్చింది, నాకు అక్కడ అంటే రాత్రి జరిగింది అందరికి తెలియాలి కదా. తెల్లారి కూడా మళ్ళీ సీరియస్ అయిపోయింది. అట్ట బతకను అన్న దాన్ని దేవుడు నన్ను బ్రతికి ప్రాణం పోయిన దాన్ని తీసుకొచ్చి పెడుతూ వచ్చాడు. అంటే మన ఎన్నంటే ఏ శ్రమ వచ్చినా కూడా దేవుడు ఏం చేస్తాడు, మన ఎన్నంటే ఉంటాడు, శ్రమలో కాపాడుతాడు. కొన్ని క్షణాల్లో ప్రాణం పోతుందంటే దేవుడు ఇంకా అందరితో అయిపోయినట్టే. కాకపోతే నన్ను బ్రతికిచ్చాడు, దేవుడు సావుకి లేపుతూ వచ్చాడు. ఈయన కూడా అనేకమైన శ్రమల్లో వెళ్తూ వచ్చారు. అప్పుడు ఇంకా నాకు సంవత్సరం దాకా ఆ కరోనా ప్రభావం పోలేదు. సరే చేశారు కదా, వేరే ఎఫెక్ట్లు వస్తాయి అన్నారు, దురదలు వస్తాయి, ఇప్పుడు కూడా వస్తాయి. అవన్నీ వచ్చినా కూడా దేవుడే దేవుడే కదా బ్రతికిచ్చింది, దేవుడే స్వస్థిస్తూ వచ్చాడు. అట్లానే ఇంకా 6 సంవత్సరాలు వేరే మందిరం దేవుడు పెట్టమంటేనే పెట్టాము. ఇంకా అది బాగానే 30 మంది దాకా అయిన సంఘమే ఎవరి ఊర్లో వాళ్ళు కరోనాలు వెళ్ళిపోతూ వచ్చారు. కొన్ని చాలా సేవ అంటే సాగుతో సమానం. తిన్న పరిస్థితులు ఉంటాయి, తినని పరిస్థితులు ఉంటాయి, చెప్పుకోలేని స్థితులు కూడా ఉంటాయి. అయినప్పుడు కూడా మనం ఎవరి మీద ఆధారపడాలి, దేవుడి మీద. నేను అంటూ వచ్చా, ఎంత అవసరమా అండి ఎందుకు అని ఎప్పుడు నేను ఆయన్ని పీడిస్తానే ఉండేదాన్ని. ఎందుకంటే బలహీనం గట్టడం కదా, ప్రార్థన మీద ఆధారపడాలని. ఇంకా శ్రమ వచ్చిన కొద్దిగా మనం ఏం చేస్తాం, ప్రార్థన మీద అట్లా నేను దినదినము ప్రార్థనతో చేస్తా, ఏడుస్తా. అలా నేను ఇంకా దేవుడి మీద ఇంకా ఆధారపడుతూ వచ్చాను. దేవుడు అది నేర్పించుకుంటూ వచ్చాను. ఆయన అయితే విశ్వాసంతోనే ఉన్నాను. నాకు ఏ పరిస్థితి వచ్చినా నేను దేవుడి కోసం. మళ్ళీ వ్యాపారాలు చేయమని చాలామంది అడిగారు, వాళ్ళ సొంత అక్కగారు కూడా అడిగారు. చాలామంది వ్యాపారాలు చేయమని చాలామంది అన్నారు. కోర్టు కేసులు వేసిన వాళ్ళు కూడా వచ్చి అడిగారు. ఒక ఆయన అయితే నేనే మళ్ళీ పెట్టుబడి పెడతాను, నువ్వు బాగా సంపాదిస్తావు, నెలకి లక్షలు వస్తాయి నీకు, నేనే మళ్ళీ పెట్టుబడి పెడతాను, ఈ కేసులు ఉండవు. కేసులు వచ్చింది ఎందుకంటే మేము సేవకు వచ్చామని కేసులు వేశారు, లేదంటే మాకు అవి ఉండే కాదు. ఆ శ్రమ కూడా తీసేయాలని ప్రార్థన చేయండి. మాకున్న ఆస్తుల మీద వేస్తూ వచ్చారు. అయినప్పటికీ కూడా నా దేవుడే నాకు సహాయం అని ఈయన గట్టిగా చెప్తారు. నేనే అంటూ ఉంటాను, ఎందుకు మాకు ఈ పరిస్థితులు తీసుకొచ్చావు అది ఇది. అట్లా నేను ఏడిపించిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే పిల్లలు కూడా చూసుకోవాలి కదా, పిల్లలు కూడా ఎదురుగీతం అయిపోతారు. అప్పటిదాకా తెలుసుకున్న వాళ్ళు పిల్లలు కూడా ఎదురుగీతం అయిపోతారు, ఎదురు మాట్లాడతారు. అంటే అన్ని పరిస్థితులన్నీ అనుకూలించకపోయినా ఎవరి కోసం నిలబడాలి, దేవుడి కోసమే నిలబడాలి. ఆయన విశ్వాసంతో జీవిస్తారు, ఉన్నా లేకపోయినా నాకు దేవుడే అంటారు. మేము కూడా అదే విశ్వాసం దేవుడు నేర్పిస్తూ వచ్చాడు. ఇంకా ప్రార్థనలో బలపడాలి, ఇంకా చాలా ఉంది. అన్ని పరిస్థితులు ఇదైపోయినాయి, చాలా పరిస్థితులు ఆయన బంధించాలని చూస్తున్నారు. అయినప్పటికి కూడా మేము దేవుడి మీద ఆధారపడుతున్నాం. 6 సంవత్సరాలు కూడా మేము చాలా అనుభవిస్తూ వచ్చాం. దేవుడు మళ్ళీ అద్దె కట్టుకోలేని పరిస్థితులు కూడా, దేవా మేము ఏం చేయాలంటే వేరే సంఘం తీసుకోమన్నాడు. వేరే సంఘం చాలా వేస్తా అన్నారు, కానీ దేవుడు చిత్తమైంది మనం చేయాలి కదా. ప్రార్థన చేస్తూ వస్తే బేతనయ్య సంఘం ఇచ్చాడు.
ఇప్పుడు ప్రస్తుతానికి బేతనీయ సంఘం ఇప్పుడు బెరాక కూడా ఉంది. దాని గురించి దీని గురించి ప్రార్థనలో పెట్టండి. మాకు 2 పిల్లలు, వాళ్ళ భవిష్యత్తులు, వాళ్ళు చదువు గురించి ప్రార్థన చేయండి. అన్ని పరిస్థితులు, ఏ పరిస్థితి వచ్చినా దేవుడే నాకు సహాయం అని ఆయన చెప్తూ వచ్చారు. అట్లానే ఆయన వెళ్తున్న ప్రతి పరిస్థితిలో దేవుడు విజయం ఇవ్వాలని. చాలా పరిస్థితులు అనుకూలంగా లేని పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. అయినప్పటికీ కూడా దేవుడే సహాయం చేస్తూ వచ్చాడు. సేవ అనేది నేను వెనుక తట్టు చూడను. ఆయన అనేది ఏంటంటే నాగటి మీద చేసి నేను వెనుకట్టు చూడను అని చాలామందికి చెప్తూ వచ్చారు. దానివల్ల కూడా ఈయన మీద శత్రువులు అవుతూ వచ్చారు. అట్టి పరిస్థితిలో మేము ఉన్నాం. అయినప్పటికీ కూడా ఆయన విశ్వాసం మీద ₹1 ఉన్నా లేకపోయినా, ఒకప్పుడైతే ఎంత డబ్బులు ఉంటూ వచ్చినాయో అన్నీ ఉంటూ వచ్చినాయి. కానీ ఇప్పుడు అన్నీ వ్యతిరేకత పరిస్థితులు వచ్చినాయి. అయినప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ విశ్వాసం నుంచి తొలగిపోకుండా దేవుడు మమ్మల్ని నడిపిస్తున్నాడు. ఇంకా విశ్వాసంలో బలపడలా. మా సేవ పరిచర్య మేము వచ్చింది ఎందుకంటే క్రీస్తు నిమిత్తము నింద బహు గొప్పది. అట్లా మమ్మల్ని దేవుడి కోసమే మేము బ్రతుకుతూ వచ్చాం. దేవుడి కోసమే. పిల్లల భవిష్యత్తు కోసం కూడా మీ ప్రార్థనలో పెట్టండి. ఉన్న పరిస్థితులు కూడా చక్కబడాలాగున మా గురించి, మా కుటుంబం గురించి, పరిచర్య గురించి కూడా ప్రార్థనలో పెట్టండి. ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించును గాక.